నంద్యాలలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ వైభవంగా సాగింది. టెక్కే మార్కెట్ యార్డ్ లో నశా ముక్త భారత్ ప్రతిజ్ఞ చేసిన అనంతరం ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ చౌక్ వరకు ఉత్సాహభరితంగా కొనసాగింది. అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి రాష్ట్ర మంత్రి ఫరూక్, అలాగే జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని మోదీ పిలుపునిచ్చారని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు. 2047 నాటికి దేశ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధే అందరి లక్ష్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా అధికారులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, నంద్యాల పౌరులకు, దేశ పౌరులకు, రాష్ట్ర పౌరులకు ఈరోజు మన జాతీయ జెండాను మోసుకుంటూ మనం అంతా వచ్చాము. ఎంతో గర్వకారణం. దీనికి ఎవరైతే అసూలు భాషారు మన స్వాతంత్రం కోసం వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మనకి ఈ రోజు స్వాతంత్రాన్ని ఫలితాలు అందజేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారికి అసూలు భాషతో అందరూ కూడా ఈరోజు దేశ ఐక్యత సమైక్యతను కాపాడుకుంటూ మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఈరోజు దేశ స్వాతంత్రం దాదాపు 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. కాబట్టి మనము ఈరోజు మన ప్రభుత్వం ప్రభుత్వం దాదాపుగా 247 వరకు కూడా ఈ ప్రభుత్వం కొనసాగాల. దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం మనము మన ఊరు, మనము మన రాష్ట్రం, మనము మన దేశం, ఈ భావంతో మనం అందరూ కూడా ముందుకు సాగి దేశ సమైక్యత కోసం, జాతి కోసం మనం కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులకు అసూలు బాబు పాటిస్తూ మరి ఈ రోజు స్వాతంత్రోద్యమంలో ఈ రోజు మనమందరం ఎంతో మంది పాల్గొనేందుకు ప్రేరితారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలితాలు మనం అనుభవిస్తా ఉన్నాం. ఎంతో స్వేచ్ఛగా మనం జీవిస్తా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో ఇంత స్వేచ్ఛగా మనం జీవించడం లేదు. కేవలం అది భారతదేశంలో మనం ఈ ఫలితాలు దక్కినాయి. కాబట్టి ఎంతో గర్వకారణంగా ఈ రోజు జెండాను మోసుకుంటూ మన పూర్వీకులు కూడా ఇక్కడికి వచ్చి జాతి పితకు నివాళులు అర్పించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా అధికారులకు, అనధికారులకు, అందరికీ కూడా దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, మన ప్రజలకు, నంద్యాల ప్రజలకు కూడా ప్రత్యేకంగా హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, మన్ మన్ తిరంగా, ప్రతి ఒక్కరి మదిలో మన జాతీయ భావం, అలాగే ప్రతి ఒక్కరి మనసులో మన దేశాన్ని ఇలా చూడాలి అన్న ఒక విజన్. ఆ విజన్ కి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ పనిచేస్తే మన నేషన్ బిల్డింగ్ లో మన వంతు పాత్ర మనం పోషిస్తే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాల్లోనే ముందంజలో ఉంటుంది. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలని అతి త్వరలోనే మనం చేరుకోగలుగుతాం. ఎంతో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ని, ఎంతో అభివృద్ధి చెందిన దేశాన్ని మనం చూడబోతున్నాం. దానికి ఈ రోజు మన నంద్యాలలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసి ఈ ర్యాలీలో ఆ దేశభక్తి స్ఫూర్తిని నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 15th August is a very important day for all the people of this great country. We must always strive to stand by the ideals of our freedom struggle, and we must not forget the kind of sacrifices that were made to have this freedom for each and every person of this country. So మనమందరూ అది గుర్తు పెట్టుకొని, మనిషిలో పెట్టుకొని, ఆ ఫ్రీడమ్ స్ట్రగల్ కి ఐడియల్స్ కి ప్రతి జాగ్రత్తగా ఉండి దాన్ని మనం మనసులో పెట్టుకొని, గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. With that spirit, we must always move forward, making sure that whatever we do, it brings honor to this great country. So ఆ భావనతో ఈరోజు ఇక్కడ హర్ ఘర్ తిరంగా ఒక ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. ఆ ర్యాలీలో వచ్చిన వాళ్ళకి అందరికీ నా సైడ్ నుంచి చాలా థ్యాంక్ యూ. 15th August is a very important day for all the people of this